రైట్ గైస్, సో ఈరోజు మనం నేర్చుకోబోయే కాన్సెప్ట్ ఏంటంటే, నేను స్వయంగా ఈ కాన్సెప్ట్ నేర్చుకోవడానికి 70,000 వరకు నేను ఖర్చు పెట్టాను. సో మీకు ఈ కాన్సెప్ట్ని ఫ్రీ ఇస్తున్నాయి. కంప్లీట్ వీడియో కంప్లీట్గా చూడండి, లాస్ట్ వరకు చూడండి, పాజ్ చేయకండి, ఫార్వర్డ్ చేయకుండా కంప్లీట్గా చూడండి. అప్పుడే మీకు కాన్సెప్ట్ అనేది అర్థమవుతుంది. ఎట్ ద సేమ్ టైం స్ట్రాటజీ ఏంది, అసలు ఎలా యూజ్ చేయాలనేది మీకు కంప్లీట్గా అర్థమవుతుంది. సో మనకు ఈ స్ట్రాటజీ కోసము హై రేటింగ్ పేర్స్ తీసుకోవాలి మనం. ఇక్కడ మీరు చూడొచ్చు 93, 93, 93 ఇలా హై పేయింగ్ పే చేసే పేర్స్ని సెలెక్ట్ చేసుకుందాం మనం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ నేనైతే ఇక్కడ 3-4 పేర్స్ అయితే సెలెక్ట్ చేసుకున్నా. సో ఇంకా 2-3 పేర్స్ని సెలెక్ట్ చేసుకుందాం, చాలు మనకి ఇది. సో కాన్సెప్ట్ క్లియర్గా ఉండాలి. ఎప్పుడైనా మీరు గుర్తుంచుకోండి, కాన్సెప్ట్ క్లియర్ లేకుండా మీరు ట్రేడ్స్ ఎగ్జిక్యూట్ చేశారనుకో, అది మీకు ₹1,00,00,000 లాభం వచ్చినా వేస్టే. సో మీకు కాన్సెప్ట్ లేకుండా మీరు ట్రేడింగ్ చేస్తే మీకు అది చాలా రిస్క్. ఎందుకంటే స్టార్టింగ్లో 2-3 ట్రేడ్స్ మీ ప్రాఫిటబుల్గా పోతాయి, కానీ మళ్ళా ఫ్యూచర్లో మన ప్రాఫిటబుల్ రేంజ్ అనేది తగ్గిపోతుంది. సో మీరు కాన్సెప్ట్ని జాగ్రత్తగా వినండి. కాన్సెప్ట్ సింపుల్ గైస్. ఎప్పుడైతే మార్కెట్ బ్రేక్అవుట్ ఇస్తుందో అప్పుడు మనం ట్రేడ్ని ఎగ్జిక్యూట్ చేయాలి. మీకు దాదాపు మీరు చాలా వీడియోస్ చూస్తుంటారు, చాలామంది చెప్పుంటారు, ఎప్పుడైతే మార్కెట్ బ్రేక్ డౌన్ ఇస్తుందో అప్పుడు మనం ట్రేడ్ తీసుకోవాలి, ఎప్పుడైతే మార్కెట్ బ్రేక్అవుట్ ఇస్తుందో అప్పుడు మనం ట్రేడ్ తీసుకోవాలని చాలామంది అంటుంటారు. సో అలా కాకుండా దాన్ని సింపుల్గా ప్రైస్ యాక్షన్ అని అంటుంటారు. సో ప్రైస్ యాక్షన్లో అడ్వాన్స్ లెవెల్ నేను మీకు ఈరోజు చెప్పబోతున్నా. సింపుల్. సో మీరు ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ ఒక సపోర్ట్ తీసుకున్నా నేను, ఇంకో హారిజాంటల్ లైన్ డ్రా చేసి చూపిస్తాను మీకు. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇక్కడ ఒక హారిజాంటల్ లైన్. సో చాలామంది ఏం చేస్తారు, ఇక్కడ దీన్ని బట్టి ఇదొక సపోర్ట్ నేను ఇక్కడ డ్రా చేసుకున్నా. చాలామంది ఇక్కడ ఏం చేస్తారంటే, ఎప్పుడైతే మార్కెట్ ఇక్కడ సపోర్ట్ తీసుకొని మీదికి వెళ్ళిందిగా, ఎప్పుడైతే ఇక్కడ బ్రేక్అవుట్ అవుతుందో, మార్కెట్ ఎప్పుడైతే ఇక్కడ బ్రేక్అవుట్ అవుతుందో దాదాపు చాలా 99% మంది ఇక్కడ ఎంట్రీ ఇస్తారు డౌన్వర్డ్స్ కోసం. ఎందుకంటే ఇక్కడ బ్రేక్అవుట్ అయింది కాబట్టి సో అందరు ఇక్కడ డౌన్వర్డ్స్ కోసం ట్రేడ్ అనేది ప్లేస్ చేస్తారు, కానీ వాళ్ళు ఇక్కడ లాస్ అయిపోతారు. ఎందుకంటే మార్కెట్ ఎప్పుడైతే బ్రేక్ డౌన్ ఇస్తుందో కంపల్సరీ రీటెస్ట్ చేయడానికి మీదికి వస్తుంది. మీరు ఇక్కడ చూడొచ్చు, మీదికి వచ్చింది. సో మార్కెట్ రిటర్న్ వస్తుంది కంపల్సరీ. ఇక్కడ మీరు బ్రేక్ డౌన్ అయింది కదా మార్కెట్, ఇక్కడ బ్రేక్అవుట్. సో ఇక్కడ ఎప్పుడైతే ఇక్కడ బ్రేక్అవుట్ అయిందో దాదాపు చాలామంది ఇక్కడ ఎంట్రీ తీసుకోవడానికి ట్రై చేస్తారు. సో ఇది తప్పు, ఇది మనం చేయొద్దు. ఎందుకంటే మనం ట్రేడ్స్ అడ్వాన్స్ ప్రైస్ యాక్షన్ లెవెల్లో తీసుకోబోతున్నాం. సో ఈ అడ్వాన్స్ స్ట్రాటజీ అనేది చాలా తక్కువ మందికి తెలుసు. నేను స్వయంగా 70,000 ఖర్చు పెట్టుకొని నేర్చుకున్న సింపుల్ వెరీ యూస్ఫుల్ స్ట్రాటజీ ఇది. నేర్చుకుంటే చూస్తే వింటే చాలా సింపుల్గా అనిపిస్తుంది, కానీ చార్ట్స్ మీద అప్లై చేసి మనం ట్రేడ్స్ ఎగ్జిక్యూట్ చేస్తుంటే మనకు స్ట్రగుల్ అనేది అర్థమవుతుంది. సో మీరు ఇక్కడ చూడొచ్చు, మార్కెట్ ఇక్కడ బ్రేక్ డౌన్ ఇచ్చింది. సో ఈ స్ట్రాటజీలో ఎట్లా అంటే, మార్కెట్ ఎప్పుడైతే బ్రేక్ డౌన్ ఇస్తుందో రీటెస్ట్ చేయడానికి వస్తాయి మార్కెట్ కంపల్సరీ. సో మనం వెయిట్ చేయాలి. మార్కెట్ బ్రేక్ డౌన్ ఇచ్చి రీటెస్ట్ చేసి మళ్ళీ డౌన్వర్డ్స్ కోసం వెళ్తుంది కదా, అప్పుడు మనం ఈడ ఎంట్రీ ఇవ్వాలి ఇక్కడ. సో మీరు ఇక్కడ చూడొచ్చు, ఈడ ఎంట్రీ ఇస్తే 5 minutes వరకు మీకు ఫుల్ ట్రేడ్ ఉంటుంది ఇక్కడ. సో మీరు ఇక్కడ 5 minutes ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేసి ఉంటే మీరు ఇక్కడ కంపల్సరీ విన్ అయ్యేటోళ్ళు. సింపుల్ లాజిక్, మీకు లాజిక్ అర్థం అవ్వాలి గైస్. లాజిక్ అర్థం కాకుండా సో మీరు ఇక్కడ చూడొచ్చు, నేను ఇక్కడ ఇంకో హారిజాంటల్ లైన్ డ్రా చేసి చూపిస్తాను మీకు. సో మీరు ఇక్కడ చూడొచ్చు, నేను ఇక్కడ ఒక సపోర్ట్ని డ్రా చేసి చూపిస్తాను. సో దీన్ని నేను ఒక సపోర్ట్గా తీసుకుంటాను. ఇది ఒకటి, ఇదొకటి మల్టిపుల్ టైమ్స్ మార్కెట్ ఇక్కడ సపోర్ట్ తీసుకొని వెళ్ళింది. సో ఇక్కడ మీరు చూడొచ్చు క్లియర్గా మార్కెట్ ఇక్కడ బ్రేక్ డౌన్ ఇచ్చింది. ఇక్కడ బ్రేక్ డౌన్ ఇచ్చింది కదా అని మనం ఇక్కడ ఎంట్రీ తీసుకుంటాం అనుకో 5 minutes ట్రేడ్లో. సో ఇన్స్టెంట్ 3 minutes మనం ప్రాఫిట్లోనే ఉంటాం, కానీ ఆ తర్వాత కథం ఇక్కడ ఈ క్యాండిల్లో లాస్ అయిపోతాం.
సో మనం వెయిట్ చేయాలి. మార్కెట్ ఇట్లా కిందికి వచ్చి మళ్ళీ ఈడ రీటెస్ట్ చేస్తుంది ఇప్పుడు. సో ఈడ మనం లాంగ్ టర్మ్ కోసం 5 మినిట్స్ డౌన్వర్డ్స్ కోసం వెళ్ళొచ్చు మనం ఈడ. కానీ 5 మినిట్స్ ట్రేడ్ తీసుకునేంత టైం లేదు మన దగ్గర. సో మీరు కాన్సెప్ట్ క్లియర్ చేసుకోండి అంతే. ఇట్లా మీరు మల్టిపుల్ పేడ్స్లో మీరు ఇట్లా చూస్తుండండి. పొద్దునుంచి సాయంత్రం వరకు మీకు మల్టిపుల్ ట్రేడ్స్ అనేది కంపల్సరీ దొరుకుతాయి. సో నేను ఇక్కడ ఇంకోటి డ్రా చేసి చూపిస్తాను మీకు. సింపుల్. ఇక్కడ మీరు చూడొచ్చు. సో నేను ఎక్కడైతే ఇది సపోర్ట్గా డ్రా చేసుకుంటున్నా. సో మార్కెట్ ఇక్కడ ఒకసారి సపోర్ట్ తీసుకున్నది. సో ఈడ ఒకసారి సపోర్ట్ తీసుకున్నది. సో ఈడ ఒకటి సపోర్ట్. మల్టిపుల్ టైమ్స్ మార్కెట్ ఈ లెవెల్ని సపోర్ట్ తీసుకుంటుంది. సో ఎప్పుడైతే ఈ సపోర్ట్ మార్కెట్ బ్రేక్ డౌన్ చేసిందో ఇక్కడ చాలామంది ఈడ ఎంట్రీ తీసుకుంటారు. ఒక్కొక్కసారి మీకు ఈడ మీరు ప్రాఫిటబుల్గా ప్రాఫిట్ అవ్వచ్చు. కానీ రియల్గా యాక్చువల్గా మనం ట్రేడ్ ఏడా తీసుకోవాలి, మార్కెట్ ఇక్కడ బ్రేక్ డౌన్ అయినాక రీటెస్ట్ కోసం వస్తుంది కదా మార్కెట్, అప్పుడు మనం ఇక్కడ ట్రేడ్ తీసుకోవాలి. ఎందుకంటే ఇది 99% కంపల్సరీ జెన్యూన్ ట్రేడ్ అన్నట్టు ఇది. సో అలా మీరు ఇక్కడ మనం ట్రేడ్ తీసుకోవాలి. సో ఇక్కడ మనం ఈజీగా 1 2 3 4 5 క్యాండిల్స్ ఉన్నాయి, రెడ్ క్యాండిల్స్. ఈజీగా ఇక్కడ 5 మినిట్స్ ట్రేడ్ ఇక్కడ ఎగ్జిక్యూట్ చేస్తే బిందాస్ మనం ఇక్కడ విన్ అయ్యేటోళ్ళం. సో అలా పొద్దునుంచి సాయంత్రం వరకు మీరు స్క్రీన్ ముందు కూర్చోకుండా 2-3 అవర్స్ ఒక క్లియర్ కాన్సెప్ట్ తోటి 2 అవర్స్ మీరు కూర్చుంటే చాలు. ఇట్స్ మోర్ దెన్ ఇనఫ్. ఇంకా వేరే పేడ్స్ అలా చూస్తాను. సో ఇక్కడ మీరు చూడొచ్చు. ఇక్కడ అంత ఏం కనిపిస్తలేదు. మార్కెట్ ట్రెండింగ్ ఉండాలి, సేమ్ టైం సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ మీద ఆధారై ఉండాలి మార్కెట్. సో మీరు ఇక్కడ చూడొచ్చు, మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను నేను ఇక్కడ. ఇది బ్రేక్అవుట్. సో మీరు ఇక్కడ చూడొచ్చు మల్టిపుల్ టైమ్స్ ఇక్కడ మార్కెట్ రెజిస్ట్ అయింది. ఇక్కడ మీదికి వలిగిపోయి రెజిస్ట్ అయ్యి మళ్ళీ కిందికి వచ్చింది, మళ్ళీ మీదికి వలిగిపోయి రెజిస్ట్ అయ్యి కిందికి వచ్చింది, మళ్ళీ మీది వరకు పోయి ఇక్కడ బ్రేక్అవుట్ ఇచ్చింది మార్కెట్, బ్రేక్అవుట్. సో ఇక్కడ బ్రేక్అవుట్ ఇచ్చినాక చాలామంది ఇక్కడ ఎంట్రీ తీసుకుంటారు. సో ఇక్కడ ఎంట్రీ తీసుకొని ఇక్కడ లాస్ అయిపోతారు. సో అలా కాకుండా రీటెస్ట్ చేయడానికి మనం వెయిట్ చేయాలి. సో మీరు చూడొచ్చు ఇక్కడ 110% మార్కెట్ మనం తీసుకున్న లెవెల్ వరకు అయితే కంపల్సరీ రావాల్సిందే. సో మీరు ఇక్కడ చూడొచ్చు మార్కెట్ ఇక్కడ వరకు వచ్చి రీటెస్ట్ చేస్తుంది. ఇక్కడ రీటెస్ట్ చేసి అప్వర్డ్స్ కోసం వెళ్ళింది. అలా మీరు చూస్తూ ఉండాలి. మీకు 110% మీకు ఎలాంటి ఎక్కడన్నా ఒక ట్రేడ్స్ అనేది కంపల్సరీ దొరుకుతూ ఉంటాయి. సింపుల్. మీకు ఒక లైవ్గా ట్రేడ్ తీసుకొని చూపిస్తా గైస్, అప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో ఇక్కడ చూద్దాం. USD/JPY ఇక్కడ చూద్దామా. ఇక్కడ అంతా ఏం లేదు. సో మార్కెట్ మొత్తం స్టేబుల్గా ఉన్నాయి. ప్రెజెంట్ మార్కెట్ మొత్తం స్టేబుల్గానే నడుస్తుంది. సో చూద్దాం. ఇక్కడ రీటెస్ట్ చేస్తుంది. సో మీకు ఇక్కడ డ్రా చేసి చూస్తాను. సో ఇక్కడ మల్టిపుల్ టైమ్స్ మార్కెట్ అనేది ఇక్కడ సపోర్ట్ తీసుకున్నది మార్కెట్ ఇక్కడ. సో నేను ఇక్కడ కరెన్సీ అనేది చేంజ్ చేసుకుంటాను. ఇక్కడ 21,000 ట్రేడ్ అనేది ఇక్కడ నేను తీసుకుంటున్నా. ఇక్కడ టైం అనేది నేను ఇక్కడ 2 మినిట్స్ ట్రేడ్ అనేది ఇక్కడ ఎగ్జిక్యూట్ చేస్తున్నా. ఇక్కడ 2 ట్రేడ్స్ అనేది తీసుకున్నాను. నేను ఇక్కడ 21,000 ట్రేడ్స్ 2 ట్రేడ్స్ అనేది నేను ఇక్కడ తీసుకున్నా. ఎందుకు ఏంటంటే సింపుల్. సో మార్కెట్ ఇక్కడ మల్టిపుల్ టైమ్స్ ఇక్కడ బ్రేక్అవుట్ అయ్యి ఇక్కడ సపోర్ట్ తీసుకొని మీది వరకు వెళ్ళి మళ్ళీ డౌన్వర్డ్స్కి వచ్చింది. సో మళ్ళీ ఇక్కడ బ్రేక్ డౌన్ ఇచ్చింది మార్కెట్. సో బ్రేక్ డౌన్ ఇచ్చి కింది వరకు పోయి మళ్ళీ రీటెస్ట్ కోసం వచ్చింది. ఇక్కడ రీటెస్ట్ కోసం వచ్చినప్పుడు మనకి ఇక్కడ ఛాన్స్ దొరుకుతుంది. సో ఈ ఛాన్స్ని మనం ఇక్కడ తీసుకున్నాం అంతే, సింపుల్. మార్కెట్ ఇక్కడ సపోర్ట్ కాడ బ్రేక్ డౌన్ ఇచ్చింది.
సో ఈడ ట్రేడ్ తీసుకోవద్దు. మనం ఎప్పుడైతే బ్రేక్ డౌన్ ఇచ్చిందో అక్కడ ట్రేడ్ తీసుకోవద్దు. రీటెస్ట్ చేయడానికి మార్కెట్ రివర్స్ వస్తుంది కదా, అప్పుడు మనం ట్రేడ్ అనేది ఇక్కడ ఎగ్జిక్యూట్ చేయాలి. సో చూద్దాం దీని క్లోజింగ్ బట్టి. సో నాకు తెలిసినంత వరకు అయితే ఇది మనమే విన్ అవుతాం సింపుల్గా. ఎందుకంటే పర్ఫెక్ట్ అనలైజ్ చేసి కదా మనం ఇక్కడ ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేసింది. ఏదో మాకు తోచినట్టు మనం ట్రేడ్స్ ఎగ్జిక్యూట్ చేయలేం కదా. పర్ఫెక్ట్ స్టడీ చేసి అనలైజ్ చేసి మనం ఇక్కడ ట్రేడ్స్ అనేది ఎగ్జిక్యూట్ చేస్తున్నాం. సో మీరు నాలా ట్రేడ్ చేయాలనుకున్నా, నాతో పాటు ట్రేడ్ చేయాలనుకున్నా, నాలా ప్రాఫిటబుల్ ట్రేడ్స్ తీసుకోవాలనుకున్నా డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను. ఫస్ట్ అకౌంట్ క్రియేట్ చేసుకోండి. అకౌంట్ క్రియేట్ చేసుకున్నాక టెలిగ్రామ్లో నాతో జాయిన్ అవ్వండి. నా ట్రేడ్స్ని కాపీ చేయండి. నాతో పాటు మీరు ఇంకా ప్రాఫిటబుల్గా మారచ్చు. సో చూద్దాం. లాస్ట్ 20 సెకండ్స్ ఉన్నాయి. సో ఈ లాస్ట్ 20 సెకండ్స్ చాలా క్రిటికల్గా ఉంటాయి. మార్కెట్ చాలా ఫిలిటైల్గా ఉన్నాయి. ఫుల్ హయాబుజా క్యాండిల్. సో ఈ మార్కెట్ చూద్దాం. సో ఇక్కడ మార్కెట్ మనం 5 మినిట్స్ కాడ తీసుకునేది 2 మినిట్స్ కాడ తీసుకున్నాం. మీకు ముందే చెప్పాను ఈ స్ట్రాటజీ అనేది 5 మినిట్స్ మీదనే వర్కౌట్ అవుతుంది, 2 మినిట్స్ మీద కాదు. సో సింపుల్గా నేను ఇక్కడ 15,000 ట్రేడ్ తీసుకుంటున్నా. ఈ మార్కెట్ మీరు ఎప్పుడైనా గైస్ గుర్తుంచుకోండి, 5 మినిట్స్ మీదనే ఇది మనకి స్ట్రాటజీ కాన్సెప్ట్ అనేది వర్కౌట్ అవుతుంది. 2 మినిట్స్ మీద అస్సలు కాదు. ఎందుకంటే మీరు ఇక్కడ మీకు లైవ్గా చూపించాను. 2 మినిట్స్ మీద మనం ట్రేడ్ తీసుకున్నాం, కానీ ఇక్కడ 2 గ్రీన్ క్యాండిల్స్ ఫామ్ అయినాయి. దీన్నే 1+1 ఎర్రర్ అంటారు. సో అలాంటి ఎర్రర్స్ని మనం అవాయిడ్ చేయాలనుకుంటే 5 మినిట్స్ ట్రేడే మనకు 100% సేఫ్గా మనం ప్లే చేయాలంటే, మనం సేఫ్గా ఉండాలి, మన అకౌంట్ సేఫ్గా ఉండాలంటే మనం 100% 5 మినిట్స్ క్యాండిల్ మీదనే ట్రేడ్స్ అనేది ఎగ్జిక్యూట్ చేయాలి. సో చూద్దాం. మీకు నా ఓన్లీ నేను ప్రతి వీడియోలో నా ప్రాఫిట్సే చూపించకుండా నా లాసెస్ కూడా చూపిస్తాను. ఆ లాస్ ఎందుకైంది దాని రీజన్ ఇంకా మీకు చెప్తుంటాను. సో మీరు క్లియర్గా చూడొచ్చు. మనం ఎప్పుడైతే 2 మినిట్స్ ట్రేడ్ తీసుకున్నామో అక్కడ మనం ఇక్కడ లాస్ అయినాం. సో మనం ట్రేడ్ తీసుకున్నది ఇక్కడ. ఒకవేళ మనం 5 మినిట్స్ ట్రేడ్ ఇక్కడ ఎగ్జిక్యూట్ చేసి ఉంటే ఈ 1 2 3 4 5 క్యాండిల్స్ ఇక్కడ మనం ప్రాఫిటబుల్గా ఉండేటోళ్ళం. సో మనం 5 మినిట్స్ ట్రేడ్ తీసుకోకుండా వీడియో కోసం నేను ఇక్కడ 2 మినిట్స్ ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేశాను. ఎందుకంటే వీడియో చాలా లాంగ్ అవుతుందని. దట్స్ వై ఇక్కడ మనం ఇక్కడ లాస్ అయినాం 2 మినిట్స్ ట్రేడ్ తీసుకున్నందుకు. సో ఆ 2 మినిట్స్ని కవర్ చేయడానికి మరో 2 మినిట్స్ ట్రేడ్ ఇక్కడ తీసుకున్న డౌన్వర్డ్స్ కోసం. సో మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. లాస్ట్ 20 సెకండ్స్ ఉన్నాయి గైస్. మీరు ఇక్కడ చూడొచ్చు టైంని. ఇక్కడ మన పాత లాస్ ఇక్కడ రీకవర్ అవుతుంది. ఇక్కడ నేను $51,000 రూపీస్ ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేశాను. ఇక్కడ మీరు చూడవచ్చు 91,800 మన అకౌంట్లో క్రెడిట్ అయినాయి. మనకి 2 లాసెస్ కవర్ అయినాయి, దాంతోపాటు ప్రాఫిట్లో మనం ఇక్కడ క్లోజ్ అయినాం. సో మీరు ఇక్కడ చూడవచ్చు. సింపుల్. మీ కాన్సెప్ట్ చూడండి. మీరు ఎప్పుడైతే మార్కెట్ ఇక్కడ బ్రేక్ డౌన్ ఇచ్చి రీటెస్ట్ చేసి ఇక్కడ మళ్ళీ కిందికి వస్తుంది, అంతే కదా. మనం ఇక్కడ 2 మినిట్స్ ట్రేడ్ తీసుకొని తప్పు చేసాం. మీకు వీడియో స్టార్టింగ్లోనే చెప్పిన ఈ కాన్సెప్ట్ని 5 మినిట్స్ ట్రేడ్ మీదనే మీకు రిజల్ట్ అనేది కనిపిస్తాయి. 2 మినిట్స్ అస్సలు తీసుకోవద్దు. 2 మినిట్స్లో ట్రేడ్స్ అనేది చాలా రిస్కీగా ఉంటాయి. అకౌంట్ని మనం 2 సెకండ్స్లో మనం ఎంతలా 2 మినిట్స్ ట్రేడ్ తీసుకుంటామో అకౌంట్ ఇంకా అట్లనే 2 మినిట్స్లో వైప్అవుట్ అయిపోతుంది. సో చూద్దాం మనకి ఇంకా ఏమైనా ఆపర్చునిటీస్ దొరుకుతాయా. సో మనం ఇక్కడ ఆపర్చునిటీ మిస్ అయినాం, లేట్ అయిపోయినాం. సో మనకి ఇక్కడ మార్కెట్ ఇక్కడ మల్టిపుల్ టైమ్స్ సపోర్ట్ తీసుకొని ఇక్కడ బ్రేక్అవుట్ ఇచ్చింది కదా.
సో ఇక్కడ మనకి ఇక్కడ ఒక ఛాన్స్ ఉండే మార్కెట్ బ్రేక్అవుట్ ఇచ్చి మళ్ళీ రీటెస్ట్ చేసి మళ్ళీ అప్వర్డ్స్ కోసం వెళ్ళింది ఇక్కడ. సో మనం ఇక్కడ ఎంట్రీ చేసేయడానికి ఒక ఛాన్స్ ఉండే మనకి, కానీ ఇక్కడ మనం మా ఛాన్స్ అనేది మిస్ అయినాం. సో నేను ఇక్కడ మనీ అనేది కొంచెం 21,000కి అయితే నేను ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ అనేది సెట్ చేసుకున్నా. సో మార్కెట్ ఇప్పుడు కంటిన్యూస్గా అప్వర్డ్స్ కోసం వెళ్తాయి, ఎందుకంటే ఇక్కడ మార్కెట్ ఆల్రెడీ రీటెస్ట్ చేసి అప్వర్డ్స్ కోసం వెళ్తుంది. సో నేను ఇక్కడ 2 మినిట్స్ కాకుండా 1 మినిట్ మీద ట్రేడ్ చేస్తా. ఇది ఇంకా ఒక మస్తు యూస్ఫుల్ స్ట్రాటజీ గైస్. ఇప్పుడు మీకు ఈ స్ట్రాటజీ మీద వీడియో కావాలంటే కామెంట్ చేయండి. సో మార్కెట్ ఇక్కడ సపోర్ట్ బ్రేక్అవుట్ చేసి ఇక్కడ రీటెస్ట్ చేసిన తర్వాతనే కదా మార్కెట్ మళ్ళీ అప్వర్డ్స్ కోసం వెళ్తుంది. సో ఇక్కడ మనం క్లియర్ ఏమైందంటే మార్కెట్ ఇక్కడ రీటెస్ట్ చేసి ఇక్కడ ట్రెండ్ అనేది అప్వర్డ్స్ కోసమే ఉంటుందని మనకి ఇక్కడ క్లియర్ అయిపోయింది. సో నేను ఇక్కడ ఒక నెక్స్ట్ క్యాండిల్ అనేది అప్వర్డ్స్ కోసం తీసుకుంటున్నా. ఇది ఒక బెస్ట్ స్ట్రాటజీ గైస్. ఒకవేళ మీకు ఈ స్ట్రాటజీ మీద వీడియో కావాలంటే నాకు కమెంట్ చేయండి, మీకు ఈ స్ట్రాటజీ మీద కంప్లీట్గా ఒక సపరేట్ వీడియో చేస్తాను. సో నేను ఇక్కడైతే అప్వర్డ్స్ కోసం అయితే ఇక్కడ ట్రేడ్ ప్లేస్ చేశాను. చూద్దాం. ఈ స్ట్రాటజీ ఇంకా 99% విన్నింగ్ రేట్ ఉంటుంది ఈ స్ట్రాటజీని. ఒకవేళ మీకు ఈ స్ట్రాటజీ కావాలంటే నాకు టెలిగ్రామ్లో మెసేజ్ చేయండి, లేదంటే ఈ వీడియో కింద కామెంట్ చేయండి. మీకు నెక్స్ట్ వీడియో కంప్లీట్గా ఈ స్ట్రాటజీ మీదనే మీకు వీడియో అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోలో. సో మీరు ఇక్కడ చూడవచ్చు లాస్ట్ 25 సెకండ్స్ ఉన్నాయి. చూద్దాం. నాకు తెలిసినంత వరకు అయితే మన బెస్ట్ మూవీ ఇది, ఎందుకంటే బెస్ట్ ప్లేస్లో మనం ఎంట్రీ ఇచ్చాము. ఇక్కడ ఈ ట్రేడింగ్గా మనమే విన్ అవుతాం గైస్, సింపుల్. సో మీరు నాలా ట్రేడ్ చేయాలనుకున్నా, నాతో పాటు ట్రేడ్ చేయాలనుకున్నా, ఈ ప్లాట్ఫామ్ మీద ట్రేడింగ్ నేర్చుకోవాలనుకున్నా డిస్క్రిప్షన్లో ప్లాట్ఫామ్ లింక్ ఇచ్చాను. అకౌంట్ క్రియేట్ చేసుకోండి, ఫస్ట్ ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అని ప్రతి ఒక్క వీడియోలో చెప్తుంటా. ప్రాక్టీస్ చేస్తేనే మీరు పర్ఫెక్షన్లా సక్సెస్ఫుల్ అవుతారు. మీ విన్నింగ్ రేట్ అనేది పెరుగుతుంది ప్రాక్టీస్ చేస్తుంటేనే. సో మీరు ఇక్కడ చూడవచ్చు, మళ్ళీ ఇక్కడ మార్కెట్ రీటెస్ట్ చేసి మళ్ళీ కిందికి వెళ్తుంది. సో ఇక్కడ అవాయిడ్ చేద్దాం, ఎందుకంటే చాలా వాలిటైల్ ఉన్నాయి మార్కెట్. సో మీరు నాతో పాటు నాలా ట్రేడ్ చేయాలనుకుంటే డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ లింక్ ఇచ్చాను, మెసేజ్ చేయండి, నాతో పాటు జాయిన్ అవ్వండి, నా ట్రేడ్స్ని కాపీ చేయండి. లేదంటే మీకు కంప్లీట్గా ఫ్రీ ఫుల్ కోడ్స్ కావాలంటే నాకు పర్సనల్గా నా ఐడి మీద మెసేజ్ చేయండి, టెలిగ్రామ్ ఐడి మీద. మీకు కంప్లీట్గా ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఒక ఫుల్ కోర్స్ని అయితే మీకు ప్రొవైడ్ చేస్తాను. మీరు నేర్చుకోండి, నేర్చుకున్న తర్వాతనే ఇన్వెస్ట్మెంట్ అనేది పెట్టండి. సో దట్స్ ఇట్ ఫర్ ద డే గైస్. కీప్ ట్రయింగ్, కీప్ లెర్నింగ్. బాయ్.